నగరంలో జయభారత్ హాస్పిటల్ మరియు పరంజ్యోతి సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో 200 మంది గిరిజన మహిళలకు శ్రీమంతం చేపట్టడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింహపురి వైద్య సేవా సమితి చైర్మన్ పొన్నులూరు సీతారామిరెడ్డి, పరంజ్యోతి మానవ సేవా సమితి అధ్యక్షులు అక్షిత్ దాస్ జీ, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ వెన్నెల, పుట్టాశేషు, పలువురు నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री परंज्योति भगवती समेता श्री परंज्योति भगवते नमः। श्री परंज्योति भगवती समेता श्री परंज्योति जय भारत హాస్పిటల్ ట్రస్ట్ ప్లస్ పరంజ్యోతి మానవ సేవ కమిటీ సారథ్యంలో 145 మందికి అన్ని దగ్గర నుంచి వెతికి తీసుకొని వచ్చి సీమంతం జరపడం జరుగుతుంది. ఇటువంటి ఎంతో మహోన్నతమైన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం అనిపించింది. నేను ఇందులో భాగం కావడం నాకు చాలా మంచిగా అనిపించింది. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఆహ్వానితులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బారావు, బాలు సుబ్బారావు, సింహపురి వైద్య సేవా సమితి వైస్ చైర్మన్. నా ప్రక్కన మా యొక్క చైర్మన్ శ్రీ పొందూరు సీతారామరెడ్డి గారు కూడా ఉన్నారు. ఈరోజు సింహపురి వైద్య సేవా సమితి, శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు 130 మందికి సీమంతం కార్యక్రమం జరుగుతుంది. ఈ మన భారతీయ సంస్కారాలలో షోడశ సంస్కారాలు అంటాం, 16 సంస్కారాల్లో ఈ సీమంతం కూడా ఒక సంస్కారం. బట్ అలాంటి సంస్కారం సాంప్రదాయబద్ధంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో, రెండవది గిరిజన తెగల్లో ఉండేటువంటి గర్భవతులైనటువంటి మహిళలు వైద్యశాలలో ప్రసవం చేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. మాకు ఈ శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి వారు కూడా సహకారం అందించారు. ఈరోజు ఉదయం నుంచి 130 మంది ఈ మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాళ్ళకు ఉండేటువంటి రుగ్మతలు, దానికి కావాల్సినటువంటి మందులు అవి ఇస్తూ ఈరోజు మధ్యాహ్నం నుంచి సాంప్రదాయబద్ధంగా ఈ సీమంత కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్యక్రమానికి మా యొక్క అధ్యక్షులు శ్రీ పొన్నులూరు సీతారామరెడ్డి గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మార్గదర్శనం చేశారు. మొదటి బ్యాచ్ వారికి వారు సన్మానం చేయడం కూడా జరిగింది. అట్లా ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ ప్రాంత కుటుంబ ప్రబోధన సంయోజక్ శ్రీ పుట్టాశేషు గారు ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను అందరూ కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఇచ్చేసినటువంటి అందరికీ, ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా సింహపురి వైద్య సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా
కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం 9959396868 ఆదిత్యనగర్